ఓం బ్రహ్మహత్యానేక పపాటవులకు అగ్నికీలలు హరినామ కీర్తనములు గురుతల్పకల్మషక్రూర సర్పములకు కేకులు హరినామ కీర్తనములు తపనీయ చౌర్య సంతమ సంబునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాదిసురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు ముక్తికాంతైకాంత మోహన కృత్యముల్ కేలిమై హరినామ కీర్తనములు సత్యలోకానంద సౌభాగ్యయుక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు మహిత నిర్వాణ సామ్రాజ్యాభిషిక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు బహుకాల జనిత తపఃఫలసారముల్ కేలిమై హరినామ కీర్తనములు పుణ్యమూలంబులనపాయ పోషకంబుల భిమతార్థంబులు అజ్ఞానహరణ కరములు ఆగమాంతోపలబ్ధంబులు అమృత సేవలు ఆర్తశుభములు హరినామ కీర్తనములు హరినామ కథన దవానలంజ్వాలచే కాలవే ఘోరాఘకాననములు వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే భవదుఃఖతో యదములు కమలనాభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాపకుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి చేతీరవే షడ్వర్గతిమిరతతులు నళిన నయన భక్తి నవచేగాక సంసార జలధి దాటి చనగరాదు వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూత ధీసమేత. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. భవనం బ్రహ్మణః స్థానం ధారణం సద్విశేషణం సర్వసత్వగుణోద్భేదః పృథివీవృత్తిలక్షణం అని చెప్పి, ఓ విదురా, తల్లి అయినటువంటి దేవహూతికి కపిల మహర్షి భూమి యొక్క లక్షణాన్ని, అంటే పృథివీ అనేటువంటి తత్వం యొక్క, పృథివీ అనేటువంటి ఒక స్థితి యొక్క లక్షణాన్ని, వృత్తి లక్షణం, దానికి ఉండేటువంటి ఆ చేసేటువంటి పనులు ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడయ్యా. చెప్తూ దాంట్లో ఒకటి చెప్పాడు, సర్వసత్వ గుణోద్భేద. సర్వసత్వ తర్వాత సద్విశేషణం అని రెండు పదాలు వాడు. సద్విశేషణం, సర్వసత్వ గుణోద్భేద, ఇవి రెండు కూడా పృథివీ వృత్తి లక్షణం, భూమి యొక్క లక్షణం. సద్విశేషణం అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే, సత్ అనేటువంటిది ఏమిటంటే ఉండుట అని అర్థం. ఉండడాన్ని సత్ అంటారు. తర్వాత ఇవన్నీ ఇప్పుడు సత్ అనేటువంటిది ఏమిటంటే, ఇప్పుడు ఆకాశం ఉంది, భూమి ఉంది, నీరు ఉంది, అగ్ని ఉంది, జలం ఉంది, తర్వాత ఏమో జీవరాశులు ఉన్నాయి, గోడలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి 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 అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అదే పరమాణు ఉంది, ఎలక్ట్రాన్ ఉంది, ప్రోటాన్ ఉంది, గెలాక్సీలు ఉన్నాయి. ఉండుట అనేటువంటి ఆ ఉండడాన్ని, ఆ ఎగ్జిస్టెన్స్ని సత్ అంటారు. కాబట్టి ఈ సత్ అనేటువంటిది ఏమిటంటే, ఉదాహరణకి ఏదైనా ఒక చిన్న ఆకు మొక్క తీసుకున్నాం అనుకోండి, ఆకు తీసుకోండి. ఆకు తీసుకుంటే ఇది ఆకు ఉన్నది అంటాం. ఆ ఆకుని 2 ముక్కలు చేసాం అనుకోండి, 2 ముక్కలు ఉన్నాయి. అలాగే ఆకుని 1000 ముక్కలు చేసినా సరే, చిన్న చిన్న ముక్కలు కూడా ఉండుట, ఉన్నాయి, ఈ మొక్క ఉంది, ఈ మొక్క ఉంది, ఈ మొక్క ఉంది అని చెప్పి దాంట్లో ఏం చేస్తూ ఉంటామంటే, ఆకు వేరు, ఉండడం వేరు. ఉండడం అనేటువంటి దానిని సత్ అంటారు. ఇప్పుడు ఆ సత్ అనేటువంటిది ఎటువంటిది అంటే, ఉదాహరణకి బంగారంతో అనేక నగలు ఉన్నాయనుకోండి. ఈ నగలన్నీ
రెండిట్లోనూ ఏముంది? బంగారం మాత్రమే ఉంది, రూపాలు వేరు. కాబట్టి ఆ బంగారాన్ని ఉండడం అనుకుందాం. అదేవిధంగా మనం చూసేటువంటి సర్వ జగత్తంతా కూడా దేని మీద ఆధారపడి ఉన్నది అంటే, దేని యందు ఉన్నదంటే ఉండుట యందు ఉన్నది. ఉదాహరణకు ఆ మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి పోయాడు అనుకోండి, అప్పుడు ఏమవుతాయి? ఆ మనిషి లేకపోవడం అనేటువంటిది కూడా ఉంది. లేకపోవుట అంటే అసత్, అది కూడా ఉంది. కాబట్టి సద్విశేషణం, ఈ భూమికి ఉండేటువంటి లక్షణం ఏమిటంటే సత్ విశేషణం అన్నారు. అంటే ఏమిటనమాట? ఉండడాన్ని విశేషంగా చూపిస్తూ ఉంటుంది. అంటే దీనికి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ పెద్దలు చెప్పినటువంటిది ఏమిటంటే, ఒక కొండ ఉందనుకోండి, ఆకాశం ఉందనుకోండి, మొట్టమొదటి ఆకాశం అంటే స్పేస్ ఉంది. ఈ స్పేస్లో మనం ఒక కొండ పెట్టాం అనుకోండి, ఒక కొండ తీసుకొచ్చాం. కొండ తీసుకొచ్చేటప్పటికి ఏమైపోతుంది? ఆ ఖాళీ స్థలం ఉంది, ఆకాశం అంటే ఖాళీ స్థలం కదా, ఆ ఖాళీ స్థలం కొండలో కూడా ఉందిగా. ఇప్పుడు ఆ కుండలో ఉండేటువంటి ఖాళీ స్థలాన్ని విశేషణము అంటారు, విశేషము అంటారు. ఇప్పుడు ఖాళీ స్థలం ఉంది, ఇప్పుడు ఆ ఖాళీ స్థలంలో మనము ఒక కుండ అంటే ఏమిటి? మట్టి అంటే ఏమిటి? పృథివీ. ఈ పృథివీ ఏం చేస్తోంది అంటే ఏమిటి? పృథివీ రూపంలో అంటే పదార్థ రూపంలో ఉండేటువంటి కుండ ఏం చేస్తోంది అంటే సర్వసత్వ గుణోద్భేద, భేదాన్ని కలిగిస్తోంది. ఏ విధంగా భేదాన్ని కలిగిస్తోంది అంటే, కొండలో ఉన్న ఖాళీ స్థలము, కొండ బయట ఉన్నటువంటి ఖాళీ స్థలము అని భేదం కలిగిస్తోంది. అంటే ఈ కుండ అంటే మట్టి, ఈ పదార్థం, ఈ పృథివీ యొక్క లక్షణం అమ్మ విశేషణం కలిగిస్తుంది, విశేషం కలిగిస్తోంది అన్నారు. విశేషము అనేటువంటి దానికి మనం చాలాసార్లు మనం చేసాం. సముద్రం ఉంది, సముద్రంలో కెరటం లేచింది అనుకోండి, అప్పుడు సముద్రం యొక్క విశేషం ఏమిటంటే కెరటం సముద్రమే, కానీ దాంట్లో నామరూపాత్మకంగా కెరటం ఒక ఆకారం, ఒక డైమెన్షన్తో వచ్చినటువంటి దానిని విశేషము అంటారు. ఇప్పుడు కుండలో ఉండేటువంటి కాలం, ఖాళీ స్థలం ఉందే అది విశేషం. దేనికి విశేషము? ఈ పైన ఉండేటువంటి మొత్తం సర్వవ్యాపకంగా ఉండేటువంటి ఆ ఖాళీ స్థలానికి, ఆకాశానికి కుండలో ఉండేటువంటి ఖాళీ స్థలం విశేషం. అంటే ఈ ఖాళీ స్థలం, కుండలో ఉండేటువంటి ఖాళీ స్థలము, బయట ఉండేటువంటి ఖాళీ స్థలము ఒకటే. అంటే ఈ సముద్రము, ఇది కెరటం అనుకుంటాం. ఇలాగా ఈ కుండలో ఉండేటువంటి ఖాళీ స్థలాన్ని సత్, ఉండినటువంటి, సత్ అంటే ఉన్నటువంటి విశేషం. ఇది ఏది చేస్తోంది అంటే పృథివీ వృత్తి లక్షణం. అమ్మా, ఈ పృథివీయే ఆ విధంగా చేస్తోంది. ఇది చేసేటప్పటికి ఏమవుతుంది? సర్వసత్వ గుణోద్భేద, ఈ భేదం వస్తుంది. ఇప్పుడు భేదంలా కనిపిస్తుంది. కుండలో ఉండే ఖాళీ స్థలం అండి, బయట ఉండేటువంటి ఖాళీ స్థలం అండి అనేటువంటి ఒక భేద భావాన్ని, భావనం, అది భావనం మన మనసులోకి భావం కింద వస్తుందమ్మా అన్నారు. అదేవిధంగా ఇంకొకటి కూడా ఏమిటంటే సర్వసత్వ గుణోద్భేద. సత్వ అంటే జీవులు అని అర్థం మామూలుగా. సర్వ ఇప్పుడు ఏమవుతుంది? స్త్రీ పురుష భేదాలు. స్త్రీలోనూ పదార్థం ఉన్నది, పృథివీ ఉన్నది, అలాగే విధంగా పురుషుల్లోనూ అలాగే ఉంది, సమస్తమైనటువంటి సృష్టిలోనూ కూడా అలాగే ఉంది. ఈ పృథివీ అంటే ఈ పదార్థమయమైనటువంటి స్థితి ఏం చేస్తోంది అంటే అసలైనటువంటి సత్వాన్ని, అసలైనటువంటి ఆ ప్రకృతిని ఈ పృథివీ భేదం కింద సృష్టిస్తూ ఉన్నది. కాబట్టి పృథివీ వృత్తి లక్షణం అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ చెప్పినటువంటి పంచతన్మాత్రలో నుంచి పుట్టినటువంటి వాటిల్ని ఈయన కపిల మహర్షి గబగబా సమప్ చేస్తూ ఈ విధంగా తర్వాత శ్లోకంలో ఆయన చెప్పడం ప్రారంభించాడు. నభో గుణ విశేషోర్ధో యస్య తత్ప్రోత్రముచ్యతే వాయోర్గుణ విశేషోర్ధో యస్య తత్స్పర్శనం విదుః. అమ్మా, నభో గుణ విశేష, నభో గుణానికి ఉండేటువంటి విశేషం ఏమిటంటే ఆకాశం యొక్క విశిష్టమైనటువంటి గుణం నభో గుణ విశేష ఏమిటంటే శబ్దం. అమ్మ, ఆకాశానికి శబ్దం ఒక గుణం. కాబట్టి శబ్ద తన్మాత్ర అంటారే, ఆకాశానికి ఉండేటువంటి ఒక విశేషం ఏమిటంటే శబ్దం. అమ్మ, నభో గుణ విశేష. ఇప్పుడు యస్య
దేనికైతే అర్ధ విషయో తత్, అది ఆ శబ్దం అనేటువంటిది దేనికి విషయము అంటే దేనికి అది విషయం కింద కనిపిస్తుందంటే తత్ శ్రోత్రం, శ్రోత్రానికి చెవుకి విషయం ఏమిటి అంటే మన చెవులకి విషయం ఏమిటి అంటే శబ్దం అన్నమాట. ఈ శబ్దం దేనికి గుణం అంటే ఆకాశం యొక్క గుణమమ్మా. అందువల్ల విషయము అనేటువంటి మాట ఏమిటంటే విషయాలను తెలుసుకుంటూ ఉంటుంటాం. విషయము అంటే ఏమిటంటే ఒక ఇంద్రియానికి ఏదైతే ఆ ఇంద్రియం డిజైన్ చేయబడిందో ఆ డిజైన్ చేయబడినటువంటి ఇంద్రియానికి ఏవైతే వచ్చి తగులుతూ ఉంటాయో వాటిని విషయాలు అంటారు. అంటే ఏమిటి? చెవికి శబ్దములు విషయం, కంటికి ఆకారములు అంటే ప్రకృతిలో ఉండేటువంటి రకరకాలైనటువంటి రూపాలన్నీ కూడా కంటికి విషయములు. అదేవిధంగా రుచులన్నీ కూడా నాలుకకు విషయములు. అదేవిధంగా గాలి, వేడి, చల్లదనం ఇవన్నీ కూడా స్పర్శ జ్ఞానాన్ని ఇస్తాయి కాబట్టి ఆ పదార్థాలన్నీ స్పర్శ జ్ఞానానికి విషయములు. అంటే ఆ చర్మం అనేటువంటి ఇంద్రియానికి విషయములు. అదనమాట విషయం అంటే అది అర్థం. అప్పుడు వాయువు యొక్క గుణ విశేష. ఇప్పుడు వాయువు యొక్క గుణం ఏమిటి అంటే అసాధారణమైనటువంటి స్పర్శ గుణం వాయువుకు ఉందమ్మా. అది అది ఏ ఇంద్రియాన్ని గ్రహిస్తుంది అంటే అది దేనికి విషయం అవుతుంటే స్పర్శేంద్రియం అయినటువంటి చర్మానికి వాయువు యొక్క ఆ గుణం దానికి విషయం అవుతుందమ్మా అని చెప్పిన తరువాత తేజో గుణ విశేషోర్ధో యస్య తక్షురుచ్యతే అంభో గుణ విశేషోర్ధో యస్య తద్రసనం విదుః భూమేర్గుణ విశేషోర్ధో యస్య సఘ్రాణ ఉచ్యతే. అమ్మ, అగ్నికి విశేష గుణం ఏమిటి అంటే అగ్నికి ఉండేటువంటి గుణం, అగ్నిలో ఉండేటువంటి దాని యొక్క ప్రాపర్టీ, దాని యొక్క ధర్మం, దాని యొక్క గుణం ఏమిటంటే రూపం. అంటే ఏమిటన్నమాట? అగ్ని ద్వారా అంటే అగ్ని అనేటువంటి తేజస్సు ద్వారా ఆ ప్రకాశం ద్వారా ఆ తెలివి ద్వారా మనం రూపాలని గ్రహిస్తూ ఉంటాం. అంటే ఆకారాలు మనకి కనిపించడానికి కారణం ఏమిటంటే ఆ ఆకారాలలో ఉండేటువంటి అగ్ని, తేజము, ఆరా ఆ ఎగ్జిస్టెన్స్లో నుంచి వస్తూ ఉండి ఇది ఒక పదార్థము అని ఒక స్ఫురణ, ఒక వెలుగు మన మనసుకు తీసుకొచ్చేటువంటి ఆ దానిని అగ్ని అంటారు. తేజోగుణ విశేషోర్ధ. తేజ గుణ విశేష. అగ్నికి విశేష గుణమైనటువంటి రూపం ఉందమ్మా. యస్య దానికి అర్ధ విశేషం అంటే ఆ గుణానికి విశేషం ఏమిటంటే తత్ చక్షు. ఆ గుణానికి ఏమిటి రూపం అనేటువంటి దానికి ఆ రూపం అనేటువంటి దేనికి విషయం అవుతోంది అంటే చక్షురింద్రియానికి రూపములు విషయములు అవుతాయమ్మా అని చెప్తూ ఉంటారు. ఉచ్యతే చెప్తూ ఉంటారు. అదేవిధంగా అంబ గుణ విశేష. నీటి యొక్క విశేషమైనటువంటి గుణం ఏమిటంటే రసము, మామూలుగా రుచి, దానికి సంబంధించినటువంటి అనుభవము. దాన్ని గ్రహించేటువంటిది ఏమిటంటే యస్య దానికి ఆ విశేష గుణమైనటువంటి రసానికి అర్ధ అంటే ఇక్కడ విషయం ఏమిటి? విషయం అంటే తత్ అది రసనేంద్రియం అంటే రసనేంద్రియానికి అంటే నాలుకకు ఈ రసము అనేటువంటిది విషయము. అంటే ఆ పదార్థాలలో ఉండేటువంటి భౌతికమైనటువంటి మార్పుల వల్ల కలిగేటువంటి అనుభవాల్ని పట్టుకునేటువంటిది రసనేంద్రియమని విదుః. తెలుసుకుంటున్నారమ్మా అందరూ కూడా. అదేవిధంగా భూమేర్గుణ విశేషోర్ధో యస్య సఘ్రాణ ఉచ్యతే. తర్వాత భూమి యొక్క గుణ విశేషం ఏమిటంటే గంధం కదా, నిన్న మనం చేసుకున్నాం కదా. అంటే ఏమిటి? రకరకాలైనటువంటి పదార్థాలకి రకరకాలైనటువంటి వాసనలు ఉంటాయి. అన్ని వాసనల్ని కూడా మానవుడు గ్రహించలేకపోవచ్చు.
అన్ని వాసనల్ని ఏ జీవుడు గ్రహించలేకపోయి ఏ ప్రాణి కూడా గ్రహించలేకపోతూ ఒక ప్రాణి గ్రహించినటువంటి గంధాన్ని మరొక ప్రాణి గ్రహించలేకపోవచ్చు. ఉదాహరణకి ఏదైనా చిన్న గాజు పురుగు లాంటి చిన్న పురుగులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు చీమ ఉందనుకోండి, ఎక్కడో దూరంగా ఒక బెల్లం ముక్క పెట్టామనుకో, చాలా దూరంగా ఒక బెల్లం ముక్క పెట్టి మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. చేసేటప్పటికి ఏమవుతుంది, ఆ బెల్లం ముక్క వాసన మనం దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకుని ముక్కు దగ్గర పెట్టుకుంటేనే తప్ప మనం బెల్లం ముక్క యొక్క వాసన తెలియదు. కానీ ఎక్కడో ఉండేటువంటి చీమకి ఎక్కడో దూరంగా పెట్టినటువంటి బెల్లం ముక్కో పంచదార దగ్గరికి అది డైరెక్ట్ అయిపోయి వచ్చేస్తూ ఉంటుంది. దాని గ్రసనేంద్రియం ఉందే, దాని ఘ్రాణేంద్రియం ఉందే, చాలా అద్భుతమైనటువంటి ఘ్రాణేంద్రియం. దానికి ఆ తెలివితేటలు దానికి వచ్చాయి. అంటే ఆ ఘ్రాణేంద్రియంలో ఆ ముక్కులో ఉండేటువంటి అధిష్టాన దేవత ఆ చిన్న అల్పమైనటువంటి జీవికి తన ఆహారాన్ని గ్రహించగలిగినటువంటి శక్తి దాంట్లోకి వస్తుంది. కాబట్టి అది పదార్థం. ఈ పదార్థాన్ని గ్రహించేటువంటిది ఏమిటి అంటే ముక్కు గ్రహించేటువంటిది. ఇక్కడ భూమేర్ గుణ విశేష, భూమి అంటే పదార్థము, పృథివీ, ఈ భూమే గుణ విశేష, ఈ గుణాలను గ్రహించేటువంటి అర్థ విషయం. ఇప్పుడు ఏమిటి విషయం అంటే దాన్ని గ్రహించేటువంటి ఘ్రాణానికి విషయం ఏమిటంటే భూమి, అంటే భూమిలో ఉండేటువంటి గంధానికి, గంధాన్ని గ్రహించేటువంటి ఘ్రాణేంద్రియానికి విషయం ఏమిటి అంటే భూమి అంటే పదార్థములు అని చెప్పిన తరువాత, అమ్మ ఇవన్నీ వేరువేరుగా చెప్తున్నాం కదా, నీరు వేరన్నాం, నీటి యొక్క గుణాలు ఇవన్నాం, వాయువు యొక్క గుణాలు ఇవన్నాను, అగ్ని యొక్క గుణాలు ఇవన్నాను, ఈ తన్మాత్రల యొక్క రకరకాలైనటువంటి గుణాల గురించి చెప్పాను కదా, ఇవన్నీ కలిపి ఎక్కడైనా ఉన్నాయా? ఇవన్నీ ఒక చోట ఉన్నాయంటే ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా పరస్య దృశ్యతే ధర్మో హ్యపరస్మిన్ సమన్వయాత్ అతో విశేషో భవానాం భూమేవోపలక్ష్యతే భూమావేవోపలక్ష్యతే. పరస్య అంటే అన్నిటికీ పర అంటే కారణం, తర్వాత ధర్మ ఆ అసలైనటువంటి ఆ కారణం యొక్క ధర్మము ఎందులో కనిపిస్తుంటుంది అంటే ఆ కారణం లేకపోతే ఆ ధర్మం అంటే కారణము యొక్క ధర్మము అపరస్మిన్ కార్యములందు సమన్వయాత్ సమన్వయం అవుతూ దాంట్లోకి ఆ కార్యంలోకి కారణము యొక్క గుణాలు దృశ్యతే కానవస్తూ ఉంటాయమ్మా. అతః అందువల్ల భావానాం అంటే ఈ పంచభూతాలు, తర్వాత ఈ రకరకాలైనటువంటివన్నీ ఉన్నాయి చూసారా, మనం చెప్పుకున్నాం పంచభూతాలు, పంచప్రాణాలు, పంచతన్మాత్రలు, ఈ కాలము, ఈ మొత్తం 24 తత్వాలు, ఇవన్నీ కూడా భావానాం అంటే పంచభూతాదులు విశేష అవన్నీ కూడా విశేషమైనటువంటి గుణములమ్మా. ఇవన్నీ భూమౌ ఏవ ఉపలక్ష్యతే, వీటన్నిటినీ కూడా నీవు భూమి యందు మాత్రమే ఉపలక్ష్యతే నీకు కనబడుతూ ఉంటాయి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చెప్పేటప్పటికి ఏమిటంటే పరస్య కారణం, పరస్య అంటే కారణము, అన్నిటికీ కారణమైనటువంటిది. ఆ కారణంలో ఏవైతే ధర్మాలైతే ఉన్నాయో ఆ ధర్మాలు కార్యమునందు సమన్వయాత్, ఆ కార్యంలోకి ఈ గుణాలన్నీ కూడా అనువృత్తం అవుతుంటాయి, అంటే దాంట్లో కనిపిస్తూ ఉంటాయమ్మా, దృశ్యతే కనిపిస్తూ ఉంటాయి అన్నాడు. అంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే అప్పుడు కారణం అంటే ఏమిటి, కార్యం అంటే ఏమిటో మనకి తెలుస్తుంది. పరస్య అంటే కారణం, పర అంటే కారణము, కారణానికి కొన్ని ధర్మాలు, పరస్య ధర్మ, దానికి కొన్ని ధర్మాలు ఉంటాయి, అవన్నీ కూడా కార్యంలో కనిపిస్తూ ఉంటాయి అన్నాడు. అంటే ఉదాహరణకి ఇప్పుడు కారణం అంటే కుండకి, ఒక మట్టి పాత్రకి, తర్వాత ఎన్నో రకాలైనటువంటి మట్టితో తయారు చేయబడినట్టు కొన్ని వందల వెరైటీస్ ఆఫ్ కుండలు, ప్రమిదలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా మనకి. వీటిలన్నిటికీ కూడా కారణం ఏమిటంటే మట్టి, అంతే కదా, పరస్య కారణం ఎగ్జాంపుల్ అనమాట. పరస్య అంటే ఆ కారణం. అది మీరు ఏ వస్తువు తీసుకోండి, అంటే మట్టితో తయారు చేయబడినటువంటి ఏ వస్తువు, కుండ, ప్రమిద, బాణ, ఇది అది, వీటిలన్నిటికీ కారణం ఏమిటి అంటే మట్టి.
దాన్ని పరస్య కారణం ధర్మ. ఆ మట్టికి ఉండేటువంటి ధర్మం ఏమిటి అంటే ఇందాక పృథివీ వృత్తి లక్షణం అని చెప్పాం కదా, అదేమిటంటే అది పదార్థాల కింద ఫార్మ్ అవ్వడం, దాని యొక్క ఆకారాల కింద మారుతూ ఉండడం, ఇవన్నీ చెప్పుకొచ్చాంగా. ఆ లక్షణాలన్నీ కూడా దాని ధర్మస్య అనమాట, ఆ మట్టి యొక్క ధర్మాలు అవి. ఇప్పుడు అపరస్మిన్ అది కార్యరూపంలో దృశ్యతే కనిపిస్తూ ఉన్నాయమ్మా అన్నాడు. ఇక్కడ కార్యము అంటే ఏమిటంటే కారణం అంటే మట్టి, కార్యము అంటే ఈ కుండ, బాణ, ప్రమిద, మూకుడు, ఇవి పాత్రలు, ఈ నానా రకాలైనటువంటి వివిధమైనటువంటి మట్టితో చేయబడినటువంటి పదార్థాలన్నిటికీ ఒకే ఒక పేరు పెట్టారు, కార్యము అని పేరు. కార్యములు, కార్యము, కారణము మట్టి, ఇవన్నీ కూడా కార్యములు. ఇప్పుడు ఈ కార్యములందు పరస్య ధర్మ దృశ్యతే, ఈ మట్టి యొక్క ధర్మం ఈ అపరస్మిన్ వీటన్నిటిలో కూడా సమన్వయాత్, ఆ మట్టి యొక్క ధర్మం ఈ కార్యరూపంలోకి వచ్చినటువంటి ఇన్ని రకాలైనటువంటి వాటిలన్నిటిలోనూ కూడా మట్టి యొక్క ధర్మం కనిపిస్తూనే ఉంటుందమ్మా అన్నాడండి. అందువల్ల అదేవిధంగా మనం ఇంకొక ఎగ్జాంపుల్ ఏదో బంగారం నగలు తీసుకుని కొన్ని లక్షల వెరైటీస్ ఆఫ్ నగలు ఉన్నా ఆ నగల కార్యాలు, ఆ రూపాలన్నీ కార్యాలు, దాంట్లో ఉండేటువంటి బంగారం మాత్రం కారణము. ఆ కారణం యొక్క ధర్మం ఏమిటి అంటే, బంగారం యొక్క ధర్మం ఏమిటి అంటే అనేక రకాలైనటువంటి రూపాల కింద మారగలిగినటువంటి శక్తి, ఆ బంగారానికి ఉండేటువంటి ఆ డాజ్లింగ్, ఆ రేడియన్స్, ఆ వెలుగు, ఆ మెరుపు అనేటువంటిది దానికి ఉండేటువంటి మిగతా ధర్మాలు. అంటే ఏమిటనమాట, అది ఏ టెంపరేచర్ దగ్గర కరుగుతుంది, ఏ టెంపరేచర్ దగ్గర ఉంటుంది, దానికి ఇంకా ఏ విధమైనటువంటి మెటీరియల్తో కూడా అది ఇంటరాక్ట్ అవ్వదు కాబట్టి దాన్ని నోబుల్ మెటల్స్ అంటూ ఉంటారు. దానికి తుప్పు పట్టడం, బంగారానికి తుప్పు పట్టడం కానీ మరొకటి కానీ జరగదు. ఈ ధర్మాలన్నీ కూడా అపరస్య సమన్వయాత్, ఈ ధర్మాలన్నీ కూడా ఈ కార్యముల యందు కనిపిస్తూ ఉంటాయమ్మా. ఇప్పుడు ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా భూమౌ ఉపలక్ష్యతే, ఇవన్నీ కూడా భూమిలో ఉన్నాయమ్మా. ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా భూమిలో ఉన్నాయి. అంటే ఏమిటన్నమాట, భూమికి ఉండేటువంటి విశేష ధర్మమైనటువంటి గంధంతో పాటు ఈ పంచభూతాత్మ అంటే నీరుంది, అగ్ని ఉంది, పృథివీ ఉంది, ఆకాశం ఉంది, ఖాళీ స్థలం ఉంది, ఇవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తున్నాయి? భూమిలో కనిపిస్తున్నాయి. భూమితో తయారు చేయబడినటువంటి మనలో కనిపిస్తున్నాయి, మానవుడి యొక్క శరీరంలో కనిపిస్తున్నాయి. అంటే మన శరీరంలో పదార్థం ఉంది, వాయువు ఉంది, అగ్ని ఉంది, జలం ఉంది, తర్వాత ఖాళీ స్థలం ఉంది కదా మన శరీరంలో. ప్రతి శరీరంలో కూడా ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ దేని చేత, ఎవరు వీటన్నిటినీ కూడా ప్రచోదనం చేశాడు? దైవ కారణాత్ వికర్వాణాత్, దైవచోదితం వల్ల ఇవన్నీ వచ్చాయి. అంటే ఏమిటన్నమాట, మనలోనే దైవం ఉండి మన శరీరంలో ఉండేటువంటి ఈ పంచభూతాలలో తాను నిబిడీకృతమైపోయి నిక్షిప్తమైపోయి తానే ఈ కార్యరూపంలోకి కనిపిస్తున్నాడు. కార్యం అంటే అందులో ఉండేటువంటి ఎముకలు, రక్తాలు ఒకటేమిటి, మనం చూసేటువంటి అణువులు, ఇవన్నీ కూడా కార్యములు. దానికి పరస్య ధర్మ, దానికి ఉండేటువంటి ధర్మం ఏమిటంటే చైతన్యము కలిగి ఉండటం, అందంగా ఉండటం, అనుభవించటం. రసము, అనుభవం అంటే రసనం అంటే అనుభవం కదా, రసం అంటే అనుభవం. మనం అనుభవిస్తున్నామా లేదా? ఈ అనుభవం అనేటువంటిది ఎవరి గుణం? పరమాత్మ గుణం. అందంగా ఉంటున్నాము, అసహ్యంగా ఉంటున్నాము అనేటువంటిది కూడా పరమాత్మ యొక్క గుణం. చైతన్యంగా ఉంటున్నాము అనేది కూడా పరమాత్మ యొక్క ధర్మం అది. కాబట్టి ఆ పరమాత్మ యొక్క ధర్మము అపరస్య అంటే కార్యరూపాలుగా ఉండేటువంటి మన దేహాలన్నింటిలో కూడా అనువృత్తయా సమన్వయాత్, అవన్నీ కూడా మొత్తం అంతా కూడా అనువృత్తంగా కనిపిస్తూ ఉంటుందమ్మా అని చెప్పిన తరువాత ఇప్పుడు ఇంకొక విశేషాన్ని 50వ శ్లోకంలో చెప్తూ ఆయన ఏతాన్య సంహత్య యదా మహదాదీని సప్తవై కాలకర్మ గుణోపేతో జగదాదిరూపా విశతు. యదా ఏ కాలమందైతే ఏతాని ఈ మహత్ ఆదీని మహత్తు మొదలైనటువంటి అసంహత్య కలవకుండా ఉండేటువంటి, అవేమి కలవకుండా ఉన్నాయట. సప్తహ ఆ 7 కూడా 7 రకాలైనటువంటి ఉన్నాయమ్మా. ఈ 7 కూడా కలవకుండా ఉన్నాయి మొట్టమొదట.
కలవకుండా ఉండేటువంటి సమయంలో, అంటే సెపరేట్గా దేనికి దానికి సెపరేట్గా ఉన్నాయి. ఏమిటి సెపరేట్గా ఉండేటువంటివి ఏమిటి అంటే మహత్తు అంటే ఏమిటి, ఈ పంచభూతాలు, తర్వాత పంచప్రాణాలు, 24 తత్వాలు ఉన్నాయి కదా, అవన్నీ మొట్టమొదటి సెపరేట్గా దేనికి దానికి విడివిడిగా ఉన్నాయి కదా. అందులోకి అహంకారం అనేటువంటిది ఉంది కదా, అంటే నేను అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంది కదా. వాటిల్లోకి మామూలుగా ఈ ఈ పంచభూతాలు, అంటే ఇప్పుడు మహాపంచభూతాలు అవి పంచభూతాల కింద మరి వాటి యొక్క అంశాల కింద మారుండేటువంటి ఈ పంచభూతాలు, అహంకారం, మహత్ అనేటువంటి ఈ 7 కూడా దేనికి దానికి అసంహత్య, సంహతము అంటే కలిసి ఉండడం, అసంహత్య అంటే కలవకుండా ఉండడం. ఇవేమీ కలవకుండా సెపరేట్గా వాటి ఎగ్జిస్టెన్స్ని వాటి అలా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు కాలకర్మ గుణోపేత, అప్పుడు కాలానికి ఉండేటువంటి గుణం యొక్క ఆ కర్మ చేత, అంటే కాలం చేసేటువంటి కర్మ చేత జగతాది, జగత్కారణుడైనటువంటి భగవంతుడు ఉపావిశతు, దీంట్లోకి ప్రవేశించాడు. ఈ 7 ప్రవేశించేటప్పటికీ ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి ఈ సృష్టి అంతా వచ్చిందమ్మా అని చెప్పాడు. రేపటి విశేషాలను ఏమిటో చూద్దాం.